హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ సర్స్ అండ్ మేడమ్స్. ఇవాళ నేను మనకి బేబ్రాస్ ఛాలెంజ్ అని ఎవ్రీ ఇయర్ మన నైపుణ్య వికాసము కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్ ఫ్రమ్ 5th టు ఇంటర్. సో దాంట్లో మనకి బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, భాస్కర, రామానుజ అనేసి క్వశ్చన్ పేపర్స్ 4 టైప్స్ ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు నేను ప్రీవియస్ బ్రహ్మగుప్త అనే పేపర్, ఆ క్వశ్చన్ పేపర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. అందరికి కనిపిస్తాందా? అందరికి కనిపిస్తాందా? ఓకే లేలా మేడం, కనిపిస్తుంది మా స్టార్ట్ అవుతా ఉంది. ఓకే, ఇది మనకి లాస్ట్ ఇయర్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ లో మనము కండక్ట్ చేసిన ఈ బేబ్రాస్ ఛాలెంజ్ లోని బ్రహ్మగుప్త క్వశ్చన్ పేపర్ అండి. ఇది 10th టు ఇంటర్ సీనియర్ ఇంటర్ వాళ్ళకి పెట్టిన క్వశ్చన్ పేపరు. చూడండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అంటే మనం ఎలా కండక్ట్ చేయాలి ఆ ఎగ్జామ్ ని అనేసి. ఓకేనా? ఫస్ట్ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి విత్ ద నేమ్ ఆఫ్ స్కూల్ యూడైస్ కోడ్. మనకి స్కూల్ కి ఒక యూడైస్ కోడ్ ఉంటుంది కదా. ఇప్పుడు పుత్తూరు స్కూల్ కి అయితే 2823440411 అలా ఎవ్రీ స్కూల్ కి ఒక కోడ్ అనేది ఉంటుంది, యూనిక్ కోడ్ ఉంటుంది. దాన్ని మనం యూడైస్ కోడ్ అంటాము. ఆ నేమ్ తో ఆ ఫోల్డర్ ని మనము సేవ్ చేసుకోవాలి. అంటే ఆ తర్వాత మన స్కూల్ లింక్ కి ఒక మెయిల్ కి ఒక లింక్ పంపించుంటారు. దాంట్లో వాళ్ళే ఒక షీట్, ఎక్సెల్ షీట్ అనేది పంపిస్తారు. అంటే మన ఆన్సర్స్, పిల్లలు ఆన్సర్స్ సెలెక్ట్ చేయడానికి వాళ్ళే ఒక ఎక్సెల్ షీట్ పంపిస్తారు. అది దాంట్లో పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన ఈ క్వశ్చన్ పేపర్ చూస్తూ వాళ్ళ ఆప్షన్స్ క్లిక్ చేయాలి. అన్ని ఎలా ఉంటాయంటే చూజెస్ ఉంటాయి అన్నమాట. 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మనం సెలెక్ట్ చేసి దాంట్లో మనం జస్ట్ ఏనా, బీనా, సీనా, డీనా అలా ఆప్షన్ మాత్రం ఎంటర్ చేస్తే సరిపోతుంది. టైం లిమిట్ వచ్చి 45 minutes. అండ్ వాళ్ళకి అంటే ఇది ఛాలెంజ్ అంటే మనం ఇండియా వైడ్ గా రాస్తారు కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ కి సెపరేట్ క్రెడెన్షియల్స్ ఇస్తారు, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఆ ఎక్సెల్ షీట్ మనం ఓపెన్ చేసినప్పుడు ఏ నేమ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆ నేమ్ కి పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా పంపిస్తారు వాళ్ళు. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే వాళ్ళ రాయాల్సిన ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత మనం రాసేసిన తర్వాత సబ్మిట్ నొక్కగానే ఆ ఎక్సెల్ షీట్ అలానే ఆ ఆన్సర్ షీట్ అనేది వాళ్ళ నేమ్ తో సేవ్ అవుతుంది. తర్వాత కేటగిరీ వైజ్ ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్, ఏ టాపిక్ అంటే ఇప్పుడు మామూలుగా మ్యాథ్స్ లో కూడా ట్రిగ్నోమెట్రిక్ అయితే ఇన్ని మార్క్స్ ఉంటుంది, ఇలా డివైడ్ చేస్తారు కదా. అలా మనకి ఇక్కడ చూడండి డివైడ్ చేశారనమాట. కేటగిరీ అంటే 3 కేటగిరీస్ ఉంటాయి, ఈజీ, మీడియం, హార్డ్. ఈజీ కేటగిరీలో ఒక్క క్వశ్చన్ రైట్ అయితే 6, ఇంకొక మీడియం లో అయితే ఒక క్వశ్చన్ రైట్ అయితే 9, ఇంకో హార్డ్ లో ఒక క్వశ్చన్ రైట్ అయితే 12 పాయింట్స్ అలా మనకి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. చూడండి టాపిక్స్. ఇప్పుడు బ్రహ్మగుప్త అనే క్వశ్చన్ పేపర్ ఏ టాపిక్స్ మీద బేస్ అయ్యింది. ఈజీ టాపిక్స్ లో ఏమేమి ఉంది చూడండి. బేవర్స్ పాయింట్స్, మీల్ ప్లానింగ్, ఇమేజ్ రిప్రజెంటేషన్, ఫిష్ బౌల్, పుష్ అవే పార్కింగ్. ఈ 5 టాపిక్స్ వచ్చి ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు, అంటే చూడగానే పిల్లలు కూడా అర్థం చేసుకునేలా. తర్వాత బాటిల్ రీసైక్లింగ్, స్పేస్ ట్రావెల్, స్పేస్ టవర్స్, స్నోమ్యాన్ అండ్ హ్యాట్స్, విచ్ టవర్. అంటే ఇది కొంచెం థింక్ చేయాలన్నమాట. అంటే ఈజీ అంటే చూడగానే ఐడెంటిఫై చేసేది ఒకటి, కొంచెం మన బ్రెయిన్ కి ఆలోచన పెడతాం కదా, అది ఒకటి అన్నమాట. సో ఈజీగా ఉండేది అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాము. మీడియం అంటే కొంచెం ఆలోచిస్తాం, ఇది కరెక్టా రాంగా, ఒకసారి ట్రై చేద్దాం, రఫ్ గా ట్రై చేద్దాం, అలా చేస్తారు. సో అలా ఆలోచించేటివి మీడియం. వాటిలలో మనకి ఈ 5 టాపిక్స్ ఇచ్చారు. బాటిల్ రీసైక్లింగ్, స్పేస్ ట్రావెల్,
స్పెషల్ టవర్, స్నోమ్యాన్ అండ్ హ్యాట్స్, విచ్ టవర్స్. ఓకే, విచ్ టవర్. తర్వాత హాట్ కి వచ్చాము అంటే ఫిఫో సాక్సెస్. చూడండి, ఎల్డర్ బేవర్స్, రంగోలీ, క్లౌడ్ కమ్యూనికేషన్ అండ్ ప్లేట్స్. ఇవి హార్డ్ అన్నమాట. హార్డ్ అంటే కొంచెం ట్రై చేయాలి మనం. మీడియం లో అయితే ఒకటి 2 సార్లు ట్రై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. హార్డ్ అంటే కొంచెం ఆలోచిస్తూ మనం థింక్ చేసి చేయాలి. ఓకేనా, ఫస్ట్ చూద్దామా క్వశ్చన్స్. చూడండి, in the country of beavers the currency beaver coin is used. The coin have the following face value. అంటే 16 రూపీస్ కాయిన్ ఉంటుంది, 8 రూపీస్ కాయిన్, 8 వాల్యూ కాయిన్ ఉంటుంది. ఇప్పుడు ఎలా మనకి 10 రూపీస్, 5 రూపీస్ అలా ఉంటాయి కాయిన్స్. అంటే 3 రూపీస్ కాయిన్ మనకు ఉండదు కదా. అలాగే ఆ కంట్రీలో 16 వాల్యూ ఉండే కాయిన్ ఉంటుంది, 8 వాల్యూ ఉండే కాయిన్ ఉంటుంది, 4 వాల్యూ ఉండే కాయిన్ ఒకటి, 2 వాల్యూ అండ్ 1 వాల్యూ ఉండే కాయిన్ ఒకటి ఉంటుంది. ఈ వాల్యూస్ లో ఉంది. ఓకేనా, సో ది బేవర్స్ don't like to carry around too many coins, so they pay with a few coins as possible. అంటే తీసుకొని వెళ్ళే వాళ్ళు ఎక్కువ కాయిన్స్ తీసుకొని వెళ్ళడం వాళ్ళు ఇష్టపడరు. సో లిమిటెడ్ గా తీసుకోపోవాలి అనుకుంటారు. ఓకేనా, ఇక్కడ మనకి ఇది వాళ్ళు హింట్ లాగా ఇచ్చారనమాట. దీన్ని బేస్ చేసుకొని కింద వాళ్ళు వచ్చిన క్వశ్చన్ ని మనం చేయాలి. ఏం క్వశ్చన్ ఇచ్చారు? విత్ హౌ మెనీ కాయిన్స్ వుడ్ యూ పే 13 beavers coins if you use as few coins as possible. అంటే 13 రూపీస్ నువ్వు ఇవ్వడానికి 13 నువ్వు ఎన్ని కాయిన్స్ అంటే తక్కువ కాయిన్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అలా తక్కువ కాయిన్స్ ఇవ్వాలి అన్నా కూడా ఎన్ని కాయిన్స్ నువ్వు ఇస్తావు? ఓకేనా, 16, 8, 4, 2, 1 ఈ కాయిన్స్ ఉన్నాయి. అతి తక్కువ కాయిన్స్ మనం ఇవ్వాలి. సో అప్పుడు మనం ఎన్ని కాయిన్స్ మనం చేర్చి ఇవ్వగలము? 16 అంటే సింగిల్ కాయిన్ మనం జస్ట్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అని మనకి రూల్లో ఏం చెప్పలేదు. కాబట్టి 16 పక్కన పెట్టేసేయండి, అది మనకి యూజ్ లేదు. ఎందుకంటే మనం ఇవ్వాల్సింది 16 కన్నా తక్కువ. ఓకే, 8 కి వచ్చాము. 8 ప్లస్ 4, 8 కి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే 13 కన్నా తక్కువ ఉంది 8 కి యాడ్ చేస్తేనే మనం 13 రీచ్ అవ్వగలం. సో 8 ప్లస్ 4 12 అవుతుంది. 12 కి 2 యాడ్ చేస్తే 14 అవుతుంది. సో ఎక్సెస్ అవుతుంది. సో 1 యాడ్ చేద్దాం. 8 ప్లస్ 4 ప్లస్ 1 13 అవుతుంది. ఓకేనా, సో మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే 16 ప్లస్ 8 యాడ్ చేయలేము, 16 ప్లస్ 4 యాడ్ చేయలేము, 16 ప్లస్ 2 యాడ్ చేయలేము, 16 ప్లస్ 1 యాడ్ చేయలేము. అలాగే 8 ప్లస్ 16, 8 ప్లస్ 4, 8 ప్లస్ 2, 8 ప్లస్ 1 అలా ఫస్ట్ మనం అన్నిటితో చెక్ చేసుకోవాలి. ఒక కాయిన్ ప్రతి ఒక్క దాంతోనూ కంబైన్ చేసి మనం యాడ్ చేసి ట్రై చేయాలన్నమాట. సో మనం 13 రావడానికి ఎన్ని కాయిన్స్ యూజ్ చేస్తామంటే మినిమం 3 కాయిన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో ద ఆన్సర్ ఈస్ బి. ఓకేనా, ఎలా అంటే 8 వాల్యూ కాయిన్, 4 వాల్యూ కాయిన్ అండ్ 1 వాల్యూ కాయిన్ ఈ 3 కాయిన్స్ ని మనం యాడ్ చేస్తాం. కాబట్టి మనం మినిమం అంటే మినిమం 3 కాయిన్స్ ఖచ్చితంగా యాడ్ చేయాలి. సో ద ఆన్సర్ ఈస్ బి. ఓకేనా, అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. మేడం ఇంకోసారి చెప్పండి మేడం. ఓకే సార్, ఇక్కడ మనకి ఈ కంట్రీలో కాయిన్స్ వచ్చి ఇప్పుడు మన ఇండియాలో అయితే 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ అలా కాయిన్స్ ఉన్నాయన్నమాట. అలా వాళ్ళ కంట్రీలో 16 వాల్యూ ఉండే కాయిన్, 8 వాల్యూ ఉండే కాయిన్, 4 వాల్యూ ఉండే కాయిన్, 2 and 1 ఈ కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్ ని వాడు బయట అంటే ఎక్కువ తీసుకొని వెళ్ళాలి అనుకోలేదు. వాడు 13 రూపీస్ 13 వాల్యూ ఉండే కాయిన్స్ పే చేయాలి. సో దానికి ఎంతైతే సరిపడుతుందో అంత మాత్రమే తీసుకోపోవాలనుకుంటాడు. సో ఎంత తీసుకొని పోవాలి దానికి అంటే మినిమం ఎన్ని కాయిన్స్ ఇవ్వాలి, ఎన్ని కాయిన్స్ క్యారీ చేయాలి అని మనకి క్వశ్చన్ అన్నమాట. సో మనం మినిమం అంటే మినిమం 16 రూపీస్ విలువ చేసే కాయిన్ మనం తీసుకొని వెళ్ళాం అనుకోండి, ఒక కాయినే వస్తుంది. కానీ మన రూల్ ప్రకారము
ఎగ్జాక్ట్ గా ఇచ్చేయాలి. వాళ్ళు రిటర్న్ ఇస్తారా ఇవ్వరా అని మనకి 13 రూపీస్ మనం పే చేయాలి అంతే. సో 16 అనే కాయిన్ మనకు యూజ్ ఉండదు అనమాట. తర్వాత 8 వచ్చి 13 కన్నా తక్కువ ఉంది, మనం 8 ఇవ్వలేము, దానికన్నా ఇంకొక కాయిన్ యాడ్ చేసి ఇవ్వాలి. ఏ కాయిన్ యాడ్ చేస్తే మనకి 13 కి ఈక్వల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. 8 + 4 12 అవుతుంది. అంటే 8 వాల్యూ ఉండే కాయిన్ ఒకటి, 12 వాల్యూ ఉండే కాయిన్ ఒకటి యాడ్ చేస్తాం అంటే 12 కి రీచ్ అవుతుంది. తర్వాత +2 యాడ్ చేస్తాం. +2 యాడ్ చేస్తే 12 + 2 14 అవుతుంది. సో ఎక్సెస్ అయిపోతుంది. మనం ఇవ్వాల్సింది 13. సో ఆ 2 మనకి యూజ్ ఉండదు, అది పక్కన పెట్టేసి నెక్స్ట్ 1 వాల్యూ ఉండే కాయిన్ ఉంది. సో అది యాడ్ చేసుకుంటాం. 8 + 4 12 అవుతుంది. 12 + 1 13 అవుతుంది. సో మనము వాడికి ఇచ్చేది వచ్చి 8 + 4 + 1 వాల్యూ కాయిన్స్, అంటే 3 కాయిన్స్ ఇస్తాం. 8 వాల్యూ ఉండే కాయిన్, 4 వాల్యూ ఉండే కాయిన్ అండ్ 1 వాల్యూ ఉండే కాయిన్ ఇస్తాం. సో 3 కాయిన్స్ అనేది మనం ఇస్తాం. సో ఆన్సర్ ఈస్ 3, బి ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మీల్ ప్లానింగ్. ఇది చూడండి, అంటే ఇది ఎలా ఇచ్చారు అంటే రాజు టేక్స్ 2 లంచ్ బాక్సెస్ టు స్కూల్ ఎవ్రీ డే. అంటే రాజు అనే అతను ఎవ్రీడే స్కూల్ కి వెళ్ళేటప్పుడు 2 లంచ్ బాక్సెస్ తీసుకొని వెళ్తాడు. ఓకేనా, 2 లంచ్ బాక్సెస్ తీసుకొని, 1 ఫర్ స్నాక్స్ బ్రేక్ అండ్ ద అదర్ ఫర్ ద లంచ్ బ్రేక్. అంటే ఒకటి వచ్చి స్నాక్స్, అంటే ఇప్పుడు టిఫిన్ అనుకోండి 11 o'clock తినే వాళ్ళు ఉంటారు, కరెక్టా. సో ఆ టైంలో మధ్యలో, అంటే డైరెక్ట్ లంచ్ కాకుండా మధ్యలో తినడానికి అనేసి ఒక బాక్స్, తర్వాత లంచ్ లో తినడానికి ఒక బాక్స్, 2 బాక్సెస్ తీసుకొని వెళ్తాడు ఎవ్రీడే. 1 ఫర్ స్నాక్స్ అండ్ 1 ఫర్ లంచ్. హీ ఓన్లీ హ్యాస్ 30 minutes టు ప్రిపేర్ బోత్ బాక్సెస్. కానీ ఈ 2 లంచ్ బాక్సెస్ కి సరిపడే ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి తనకున్న టైం ఎంత అంటే ఓన్లీ 30 minutes. 30 minutes లోనే స్నాక్స్ కావాలంటే స్నాక్స్, లంచ్ కావాలంటే లంచ్ తీసుకోవాలి అంతే. కానీ కండిషన్ ఏంటి, ఖచ్చితంగా 2 బాక్సెస్ తీసుకుంటాడు, 1 ఫర్ స్నాక్స్ అండ్ 1 ఫర్ లంచ్. ఓన్లీ 30 minutes టైం ఉంది. ఓకేనా, ఆ 30 minutes లో ఆల్ అవైలబుల్ ఐటమ్స్ ఫర్ ద బాక్సెస్ ఆర్ ప్రిపేర్ టైం. అంటే మనకి ఇక్కడ పక్కన డిస్ప్లే చేశారు చూడండి, ఏ ఐటమ్స్ 30 minutes లో చేసుకోవచ్చు అని. చూడండి, రైస్ అయితే రైస్ తయారు చేయడానికి 15 minutes పడుతుంది. పోహా ప్రిపేర్ చేయడానికి 20 minutes, శాండ్విచ్ కి 15 minutes అండ్ రోటీ వెజిటబుల్ కి 20 minutes, పరాటాకి 20 minutes, ఫ్రూట్ బేల్ కి 10 minutes పడుతుంది. దీంట్లో ఏదన్నా 30 minutes కి సరిపడే 2 ఐటమ్స్ ని రాజు స్కూల్ కి ఎవ్రీడే తీసుకొని వెళ్ళాలి. ఓకేనా, 30 minutes కి ఏదేది సెట్ అవుతుందో చూసి మనం ఆన్సర్ చెప్పాలన్నమాట. చూడండి కింద క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. అంటే కింద మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, దాంట్లో ఏది రాంగ్ స్టేట్మెంట్ చెప్పమని చెప్పాడు అన్నమాట. ఇఫ్ రాజు ప్యాక్స్ రోటీ వెజిటబుల్ ఫర్ లంచ్, హీ కెనాట్ ప్యాక్ శాండ్విచ్ ఫర్ హిస్ స్నాక్. ఇఫ్ రాజు ప్యాక్, ఒకవేళ రాజు కానీ రోటీ వెజిటబుల్ అండ్ లంచ్ కి ప్యాక్ చేసుకున్నాడు అంటే స్నాక్స్ కి శాండ్విచ్ ప్యాక్ చేసుకోలేడు అని. ఓకేనా, రోటీ వెజిటబుల్ ఎంత, మీ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఈ 30 minutes లో 2 ఐటమ్స్ ని చేసుకోవచ్చు అని చెప్పాడు, కానీ మనకి ఏదైతే ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ని కనుక్కోమని చెప్పారు ఈ క్వశ్చన్ లో. ఓకేనా, సో ఏంటి రాంగ్ స్టేట్మెంట్, 30 minutes కన్నా ఎక్సెస్ ఉంటే అది మనకి ఈజీగా రాంగ్ స్టేట్మెంట్ అని తెలుస్తుంది. రోటీ వెజిటబుల్ ఫర్ లంచ్ అన్నాడు, ఓకే 20 minutes అయిపోయింది, ఇంకా 30 minutes లో మనకి 10 minutes ఉంది. 10 minutes లో ఏం చేసుకోవచ్చు, హీ కెనాట్ ప్యాక్ ఏ శాండ్విచ్ ఫర్ హిస్ స్నాక్. 15 minutes, శాండ్విచ్ ప్రిపేర్ చేయడానికి మనకి 15 minutes పడుతుంది. ఓకేనా, అంటే 35 minutes టోటల్ అవుతుంది. అక్కడ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, హీ కాంట్ ప్యాక్ శాండ్విచ్ ఫర్ హిస్ లంచ్, సారీ స్నాక్స్. అంటే తను మిగిలిన 10 minutes లో శాండ్విచ్ ని స్నాక్స్ కి తీసుకోలేడు అని. అది కరెక్ట్ స్టేట్మెంటే కదా. మనకి 20 minutes రోటీ వెజిటబుల్ కి వెళ్ళిపోతుంది, ఇంకా 10 minutes ఉంటుంది. 10 minutes లో శాండ్విచ్ ప్రిపేర్ చేయలేరు, మనకి ఇచ్చిన టైం ప్రకారం శాండ్విచ్ ప్రిపేర్ చేయడానికి 15 minutes పడుతుంది. సో టోటల్ గా 35 minutes పడుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. అర్థమవుతుందా, అర్థం అవ్వలేదా? ఓకే,
ఇఫ్ సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, రాజు గాని పరాటా లంచ్ కి తీసుకున్నాడు అంటే, పరాటా 20 minutes లంచ్ కి తీసుకున్నాడు అంటే హీ కెన్ ఓన్లీ ప్యాక్ ఫ్రూట్ బెల్ ఫార్ హిస్ స్నాక్. ఈ ఫ్రూట్ బెల్ అనేది 10 minutes పడుతుంది. ఓకేనా? సో 30 minutes కరెక్టే కదా. పరాటా ప్యాక్ చేసుకున్నాడు అంటే ఫ్రూట్ బెల్ మాత్రమే స్నాక్స్ కి తీసుకోవచ్చు. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి రైటే. సో మనకి ఆప్షన్ అది కూడా కాదు. నెక్స్ట్ సి చెక్ చేసుకోవాలి. రైస్ లంచ్ కి రైస్ ప్యాక్ చేసుకున్నాడు అంటే, ఓకేనా, హీ కెన్ ప్యాక్ పరాటా ఫార్ హిస్ స్నాక్స్. చూడండి, లంచ్ మధ్యాహ్నానికి లంచ్ రైస్ తీసుకున్నాడు అంటే హీ కెన్ ప్యాక్ పోహా ఫార్ హిస్ స్నాక్స్. రైస్ 15 minutes, పోహా 20 minutes, టోటల్ గా 35 minutes అవుతుంది. మనకి ఇక్కడ స్టేట్మెంట్ లో ఏం చెప్పాడు వాడు, మనకి టైం ప్రకారం మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం 30 minutes లో ఉండేదే మనం వాడు చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ ప్రకారం రైస్ పోహా అంటే 35 minutes అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి రాంగ్. ఓకేనా? తర్వాత ఫోర్త్ స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకోవాలి మనం. రాజు ప్యాక్స్ రైస్ ఫర్ లంచ్, హీ కెన్ ప్యాక్ ఎయిదర్ ఏ శాండ్విచ్ ఆర్ ఫ్రూట్ బెల్ ఫర్ హిస్ స్నాక్. చూడండి, ఫోర్త్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అంటే రైస్ తీసుకున్నాడు లంచ్ కి, హీ కెన్ ప్యాక్ ఎయిదర్ శాండ్విచ్ ఆర్ ఫ్రూట్ బెల్. శాండ్విచ్ అయితే 15 minutes, ఫ్రూట్ బెల్ అయితే 10 minutes. ఇది లేకపోతే అది చేసుకోవచ్చు. ఒకవేళ శాండ్విచ్ చేసుకున్నాడు అంటే ఆ కండిషన్ రాంగ్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఇచ్చిన ప్రకారము, మనల్ని క్వశ్చన్ అడిగిన ప్రకారము మనకి థర్డ్ వన్, ఇఫ్ రాజు ప్యాక్స్ రైస్ ఫర్ లంచ్, హీ కెన్ ప్యాక్ పోహా ఫర్ హిస్ స్నాక్ అనేది మనకి రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకేనా? ఖచ్చితంగా వాడు చెప్పేశాడు ఈ రెండు చేసుకున్నాడు అనేసి. సో మనకి సి స్టేట్మెంట్ అనేది రాంగ్ వస్తుంది. అర్థమైందా ఈ క్వశ్చన్? అర్థమైందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, అర్థమైంది. ఇమేజ్ రిప్రజెంటేషన్. ఇది జాగ్రత్తగా చూస్తే దేని మీద వచ్చింది అంటే మనకి ఇది ఎన్కోడింగ్ డీకోడింగ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పారిటీ బిట్స్ లో, లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, ఒక బిట్ యాడ్ చేస్తాము అనేసి. అలా ఈ కంప్యూటర్ కి సంబంధించిన లాగానే ఇది ఎన్కోడింగ్ డీకోడింగ్ అలా చేయడానికి ఇలా రిప్రజెంట్ చేశారు. చూడండి, కంప్యూటర్ ఇమేజెస్ ఆర్ డివైడెడ్ up into a grid of small squares called pixels. ఓకేనా? అంటే ఈ పిక్సెల్స్ గా డివైడ్ చేశారనమాట కంప్యూటర్ పిక్చర్ ని. ఇన్ ఏ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్, ఈచ్ పిక్సెల్ ఈజ్ ఎయిదర్ బ్లాక్ ఆర్ వైట్. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లోనే ఉంటాయి ఆ పిక్సెల్స్. విచ్ ఏ కంప్యూటర్ స్టోర్స్ ఏ పిక్చర్ ఆల్ దట్ ఇట్ నీడ్స్ టు స్టోర్ ఇన్ పిక్సెల్స్ అండ్ బ్లాక్స్. అంటే మనకి ఏదన్నా ఇమేజ్ స్టోర్ చేయాలి అంటే కంప్యూటర్ పిక్సెల్ ఫార్మాట్ లో అది సేవ్ చేసుకుంటుంది. ఆ పిక్సెల్ ఫార్మాట్స్ ఎలా ఉంటుంది అంటే బ్లాక్ ఆర్ వైట్, ఈ రెండిటి కాంబినేషన్ లోనే ఇమేజ్ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మనకి ఎగ్జాంపుల్ గా చెప్పాడు. దీనికి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి దీని గురించి రాశాడు. చూడండి, ఈ ఏ లెటర్ యొక్క ఇమేజ్ ని ఇక్కడ ఇలా డిస్ప్లే చేశాడు. చూడండి, మ్యాగ్నిఫైడ్ బిలో ఎన్కోడింగ్. చూడండి ఎలా ఎన్కోడ్ చేశాడు అంటే ఫస్ట్ 131 అని ఎందుకు ఇచ్చాడు అంటే చూడండి, ఇక్కడ 1 ఎంటీగా ఉందా, ఈ పిక్సెల్ ఎంటీగా ఉంది. సో ఫస్ట్ పిక్సెల్ ఎంటీగా ఉంది కాబట్టి ఇక్కడ 1 ఇచ్చాడు. ఆ తర్వాత 3 పిక్సెల్స్ మనకి బ్లాక్ తో ఫిల్ అయ్యింది, సో 3. ఆ తర్వాత లాస్ట్ పిక్సెల్ ఏంటి ఎంటీగా ఇచ్చారు, సో 1 తీసుకున్నాడు. ఓకేనా? ఇది లాస్ట్ కాబట్టి మైనస్, ఇక్కడ ఒక మనకి పక్కన మైనస్ ఉందా. స్టార్టింగ్ అయితే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ సెల్ అనుకోండి 0 తీసుకుంటారు. అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ
ఇది ఒక ఇమేజ్ అనుకోండి. ఇక్కడ స్టార్టింగ్ లో మనం చెప్పాలి అంటే 0 1 3 1. ఇప్పుడు ఇలా చెప్పారు అంటే 0 అంటే ఇక్కడ 1 వస్తుంది, 3 1. అదే -1 అనుకోండి, ఇక్కడ ఈ మైనస్ అనేది ఎండ్ ని మనకి చూపిస్తుంది, 0 అనేది స్టార్టింగ్ ని చూపిస్తుంది. అర్థమైందా? సో ఆ వేలో మనకి ఇక్కడ నెంబర్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. సెకండ్ లైన్ కి 4 1 2 3 4 పిక్సెల్స్ అనేటివి వైట్ ఉన్నాయి, 1 పిక్సెల్ బ్లాక్ గా ఉంది. ఓకేనా? లాస్ట్ పిక్సెల్ బ్లాక్ ఉంది, తర్వాత మైనస్. చూడండి, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి ఫస్ట్ పిక్సెల్ ఓన్లీ సింగిల్ పిక్సెల్ వైట్ గా ఉంది, ఆ తర్వాత 4 పిక్సెల్స్ వైట్ గా ఉన్నాయి, సారీ బ్లాక్ గా ఉన్నాయి. సో ఆ ఫార్మాట్ లో 0 1 3 1 ఫస్ట్ పిక్సెల్ బ్లాక్, ఫస్ట్ బ్లాక్ పిక్సెల్, నెక్స్ట్ 3 వైట్ పిక్సెల్స్, అగైన్ 1 బ్లాక్ పిక్సెల్. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ఇంకొకటి నెక్స్ట్ వన్ 1 3 1 ఫస్ట్ పిక్సెల్ బ్లాక్ గా ఉంది, నెక్స్ట్ 3 వైట్ పిక్సెల్స్ అండ్ నెక్స్ట్ 1 బ్లాక్ పిక్సెల్. లాస్ట్ చూడండి, ఫస్ట్ వన్ వచ్చి 1 వైట్ పిక్సెల్, రిమైనింగ్ 4 బ్లాక్ పిక్సెల్. ఇలా వాడు మనకి ఈ ఏ అనే డయాగ్రామ్ కి రిప్రజెంట్ చేశాడు అనమాట పిక్సెల్ ఫార్మాట్ అనేది. సో కింద ఇచ్చిన డేటా ప్రకారం చూడండి, యూజింగ్ ద సేమ్ ఎన్కోడింగ్ యాజ్ బిఫోర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇమేజెస్ ఈస్ రిప్రజెంటెడ్ బై, అంటే కింద ఇచ్చిన డేటా ప్రకారం మనకి ఏ ఇమేజ్ వస్తుంది అని వాడు అడిగాడు అనమాట. ఓకేనా? చూడండి, 2 1 2 ఫస్ట్ మ్యాచ్ అయింది. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఏ డయాగ్రామ్ మనం ఫస్ట్ చెక్ చేసుకుందాం పైన ఇచ్చిన డేటాతో. 2 1 2 ఫస్ట్ 2 వైట్ పిక్సెల్స్, నెక్స్ట్ 1 బ్లాక్ పిక్సెల్, అగైన్ నెక్స్ట్ 2 వైట్ పిక్సెల్స్ వచ్చింది. తర్వాత ఓకే ఫస్ట్ రో ఓకే, సెకండ్ దానికి జంప్ అవ్వగానే ఫస్ట్ పిక్సెల్ వైట్, ఓకే కరెక్టే. నెక్స్ట్ 3 ఇచ్చాడు, 3 అంటే 3 బ్లాక్ అన్నా ఉండాలి లేదా 3 వైట్ అన్నా ఉండాలి, అక్కడ అలా లేదు. సో మనకి సెకండ్ దాంట్లోనే ఆప్షన్ కాదని తెలిసిపోయింది. తర్వాత నెక్స్ట్ బిని చెక్ చేసుకోవాలి. అలానే చూడండి, బిలో చెక్ చేస్తే ఫస్ట్ వన్ మళ్ళీ 2 1 2 అది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 2 వైట్ పిక్సెల్స్ వచ్చింది, తర్వాత 1 బ్లాక్ పిక్సెల్, అగైన్ 2 వైట్ పిక్సెల్స్ వచ్చాయి. తర్వాత సెకండ్ రోకి రాగానే 1 బ్లాక్ పిక్సెల్, 3 వైట్ పిక్సెల్స్ వచ్చింది, అగైన్ 1 బ్లాక్ పిక్సెల్ వచ్చింది. ఓకే, ఇది కొంచెం కరెక్ట్ గా ఉంది మనకి. నెక్స్ట్ 4 వన్స్ వచ్చాయి. 4 వన్స్ అంటే 1 బ్లాక్ పిక్సెల్, 1 వైట్ పిక్సెల్, 1 బ్లాక్ పిక్సెల్, 1 వైట్ పిక్సెల్ అండ్ 1 బ్లాక్ పిక్సెల్. అలా ఒకటి అంటే ఇప్పుడు ఒకటి వైట్ ఇచ్చారు, మళ్ళీ ఒకటి బ్లాక్, అలా మారుస్తూ ఇచ్చారు మనకి. కరెక్ట్ అయినా అది కూడా. నెక్స్ట్ తర్వాత ఏంటి చూడండి, 2 1 2 ఇచ్చారు, 2 వైట్ పిక్సెల్, 1 బ్లాక్ పిక్సెల్, అగైన్ 2 ఇచ్చారు అంటే 2 పిక్సెల్స్, 2 వైట్ పిక్సెల్స్ వచ్చింది. అగైన్ చూడండి 5 వన్స్ ఉన్నాయి, సేమ్ ఏది థర్డ్ రో ఏదైతే ఇచ్చారో అలానే 1 బ్లాక్ పిక్సెల్ అండ్ 1 వైట్ పిక్సెల్, అలా చేంజ్ చేస్తూ ఇచ్చారు. సో మనకి ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది. 1 3 1 లాస్ట్ చూడండి, 1 ఫస్ట్ వన్ కి 1 ఇచ్చారు అంటే 1 బ్లాక్ పిక్సెల్ ఉంది, ఆ తర్వాత 3 ఇచ్చారు మనకి, ఇక్కడ 3 వైట్ పిక్సెల్స్ ఉన్నాయి, అగైన్ ఇక్కడ మనకి 1 బ్లాక్ పిక్సెల్ ఉంది. సో ఇది కూడా మనకి ఈ డయాగ్రామ్ కి బి ఆప్షన్ లో ఉన్న డయాగ్రామ్ కి ఇక్కడ క్వశ్చన్ లో వచ్చిన డేటాకి టోటల్ గా మ్యాచ్ అయింది. సో మనకి ఆన్సర్ ఇస్ బి. అర్థమైందా? అందరికి అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? లేదు లీలా, కంటిన్యూ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఫిష్ బౌల్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 5 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇచ్చారు. గోల్డ్ ఫిష్, ఏంజల్ ఫిష్, బెటా ఫిష్, టెరా ఫిష్, గుప్పి. ఓకేనా? ఈ 5 టైప్స్ ఇచ్చారు. అండ్ ఫిష్ బౌల్ లో ఒక రకం అంటే ఏదైతే అంటే అన్ని ఫిషెస్ వేసేసారు అనుకోండి,
అవి మామూలుగా ఫైట్ చేసుకుంటాయి. సో షాప్ వాడే చెప్తాడు మామూలుగా మనకి వెళ్ళాము అంటే ఈ ఫిష్ వేసుకోవచ్చు, ఈ ఫిష్ రెండు ఒక దగ్గర ఉండకూడదు, కొట్టుకుంటాయి, అలా వాళ్ళే చెప్తారు. ఆ ప్రకారం చూడండి, జయేష్ అనే అతను ఫిషెస్ కొనడానికి వెళ్ళాడు అనమాట. ఓకేనా, అక్కడ ఈ 5 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. గోల్డ్ ఫిష్, ఏంజల్ ఫిష్, బెటా ఫిష్, టెరా ఫిష్ అండ్ గుప్పీ ఫిష్. ఈ 5 టైప్స్ ఉన్నాయి. ఈ 5 వాటిలలో మన ఏది షాప్ అతను చెప్తాడనమాట. ఈ విజిటెడ్ ఏం చెప్తాడు, ఏంజల్ ఫిష్ ఉంది కదా, సెకండ్ వన్ ఏంజల్ ఫిష్ అనేది ఏమేమి వాటితో ఫ్రెండ్స్ అంటే ఏంజల్ ఫిష్ తో పాటు మనకి ఆ బౌల్లో ఏ ఫిషెస్ ఉండొచ్చు అంటే బెటా ఫిష్ అండ్ టెరా ఫిష్. నెక్స్ట్ టు ఏంజల్ ఫిష్ లో ఉన్నాయి చూడండి, బెటా ఫిష్ అండ్ టెరా ఫిష్. ఇది ఏంజల్ ఫిష్, దీని పక్కన ఉంది చూడండి. ఈ రెండు దీంతో పాటు ఈ రెండింటిని వేస్తే గొడవ పడకుండా ఉంటాయంట. ఓకేనా, ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ గుప్పి అనే ఫిష్ తో గుప్పి అండ్ టెరా ఆర్ ఫ్రెండ్స్ విత్ బెటా ఫిష్. చూడండి ఇక్కడ థర్డ్ ఫిష్ ఉంది కదా, ఈ ఫిష్ తో ఈ టెరా అండ్ ఈ గుప్పి అనేటివి ఫ్రెండ్లీగా ఉంటాయి అన్నమాట. తర్వాత గోల్డ్ ఫిష్ తో ఏమేమి ఉంటాయి అంటే బెటా అండ్ గుప్పి. చూడండి ఇక్కడ వాడు చెప్పాడు కానీ మనకి ఈజీగా అర్థం అవ్వడానికి గోల్డ్ ఫిష్, ఏంజల్ ఫిష్, బెటా ఫిష్, టెరా ఫిష్, గుప్పీ ఫిష్ ఇవి ఉన్నాయి కదా. చూడండి ఈ ఏంజల్ ఫిష్ అనేది బెటా అండ్ టెరా, నెక్స్ట్ 2 వాటితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఓకేనా, ఈ గుప్పి అనేది వచ్చి దీంతో చేస్తుంది నెక్స్ట్ 2 వాటితో. ఈ గోల్డ్ ఫిష్ అనేది స్టార్టింగ్ లో ఉంది, ఏంజల్ ఫిష్ లో వదిలేసింది బెటా ఫిష్, టెరా ఫిష్ లో వదిలేసింది గుప్పీ ఫిష్. అంటే చూడండి ఈ ఆర్డర్ లో. ఓకేనా, ఈ ఆర్డర్ లో మనం ఫిషెస్ అనేటివి వేసుకోవచ్చు. వేసుకుంటే ఈ 3 వేసుకోవచ్చు, లేదా ఈ 3 వేసుకోవచ్చు, లేదా గోల్డ్ ఫిష్ అండ్ బెటా ఫిష్, గోల్డ్ ఫిష్, గుప్పీ ఫిష్. ఇలా ఈ వేలో మనము ఫిషెస్ అనేటివి తీసుకోవాలి. అండ్ ఏ ఫిష్ తీసుకున్నా ఒక రకం ఫిష్ 2 తీసుకుంటాడంట వాడు. జయేష్ అనే అతను ఒక రకం ఫిష్ 2 తీసుకుంటాడు. ఆ 2 ఫిషెస్ తో పాటు ఇంకా డిఫరెంట్ ఫిషెస్ తీసుకుంటాడు. టోటల్ 4 ఫిషెస్ కావాలంట. అది క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ చూడండి కింద మనకి చూపించాడు. అంటే మనము ఆ ఫిషెస్ ని బట్టి ఐడెంటిఫై చేయాలన్నమాట, ఏ ఫిషెస్ ఆ బౌల్ లో ఉన్నాయి, సో ఏది కరెక్ట్ బౌల్ అనేసి. ఓకేనా, ఏ బౌల్ లో ఫస్ట్ ఆప్షన్ ఏ లో ఏముంది, గోల్డ్ ఫిష్ ఉంది, 2 ఏంజల్ ఫిషెస్ ఉన్నాయి, 1 బెటా ఫిష్ ఉంది. గోల్డ్ ఫిష్ ఏంటి, ఏంజల్ ఫిష్ తో ఫ్రెండ్షిప్ చేయదు. సో మనకి గోల్డ్ ఫిష్ ఉండే దగ్గర ఏంజల్ ఫిష్ అస్సలు ఉండకూడదు. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్ చూడండి, 2 గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి, తర్వాత టెరా ఫిష్ ఉంది, బెటా ఫిష్ ఉంది. మన గోల్డ్ ఫిష్ ఏంటి అంటే బెటా అండ్ గుప్పి, ఈ 2 వాటితోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది. సో మనకి ఇక్కడ టెట్రా ఫిష్ కూడా ఉంది కాబట్టి సో బి ఆప్షన్ ఆల్సో రాంగ్. సి ఆప్షన్ వచ్చి చూడండి, గుప్పి ఉంది, టెట్రా 2 ఫిషెస్ ఉంది, బెటా 1 ఫిష్ ఉంది. చూడండి ఈ గుప్పి అనేది టెట్రా అండ్ బెటా ఈ ఫిషెస్ తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. సో సి ఆప్షన్ మనకి రైట్. కానీ డి ఆప్షన్ కూడా చూద్దాం ఒకసారి. గుప్పి ఉంది, బెటా ఫిష్ ఉంది అండ్ ఏంజల్ ఫిష్. సో ఈ గుప్పి అనేది బెటాతో ఏంజల్ తో ఉండదు కాబట్టి మనకి ఆప్షన్ సి ఈస్ రైట్. గుప్పి అండ్ టెట్రా, బెటా ఈ 3 ఫిషెస్ ఫ్రెండ్లీగానే ఉంటాయి కాబట్టి మనకి సి అనే ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ పుష్ అవే పార్కింగ్. పుష్ అవే పార్కింగ్ అంటే ఒక కార్ బయట రావాలి అంటే ఒకటి ఏదైనా బయట రావాలి అంటే ఇంకోటి ఖచ్చితంగా వేరే దగ్గర పుష్ చేయాలి. అంటే టోటలీ ఈ కాన్సెప్ట్ పుష్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట.
చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చూపించిన కార్ పార్కింగ్ ప్లేసెస్ లో ఏ నుంచి క్యూ కొన్ని కార్స్ అనేటివి పార్కింగ్ చేసి పెట్టిన్నారు. ఓకేనా, బయట లోపల పార్కింగ్ ప్లేస్ లో ఉన్న కార్స్ బయట రావాలి అంటే బయట వెయిట్ చేస్తున్న కార్స్ మూవ్ అవ్వాలి. అలా ఒక కార్ బయట తీయాలి అంటే చూడండి అలా మూవ్ అవ్వాలి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఏంటి అంటే విచ్ కార్ నీడ్స్ 2 other cars to be pushed away before it can leave its parking place. మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము ఇక్కడ ఇప్పుడు సి నేను బయట తీయాలి, సి అనే కార్ ని నేను బయట తీయాలి అంటే పి మూవ్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఎల్ నేను బయట తీయాలి అనుకోండి, ఎం మూవ్ అయితే సరిపోతుంది. కే తీయాలన్నా ఎం మూవ్ అయితే సరిపోతుంది. నేను ఏ కార్ తీస్తే 2 cars మూవ్ అవ్వాలి, పుష్ అవ్వాలి అనేసి మనకి క్వశ్చన్ అడిగాడు అనమాట. సో మనకి సి కానీ బి కానీ తీయాలి అంటే పి అనే ఒక్క కార్ తీస్తే సరిపోతుంది. కే గాని ఎల్ గాని తీయాలి అంటే ఎం అనే ఒక కార్ మనం తీస్తే సరిపోతుంది. చూడండి జి అనే ఎఫ్ అనే కార్ ని మూవ్ చేయాలంటే ఓ తీసినామంటే సరిపోతుంది. హెచ్ కార్ మూవ్ చేయాలంటే ఎన్ తీస్తే సరిపోతుంది. కానీ జి అనే కార్ ని తీయాలంటే మాత్రం ఓ మూవ్ అవ్వాలి, ఎన్ కూడా మూవ్ అవ్వాలి. ఓకేనా, అంటే బ్యాక్ వచ్చినాక టర్న్ తీసుకోవాలి కదా, అప్పుడు ఓ ఒక్కటే మూవ్ అయిందనుకో ఎన్ కి తగలొచ్చు, ఎన్ మాత్రమే తీస్తే అస్సలు బయట రాదు. సో జి అనే కార్ ని మనం వెనక్కి తీయాలి అంటే, అండ్ ఇక్కడ ఐ దగ్గర కూడా ఉంది చూడండి, ఐ తీయాలి అన్నా మనము ఓ కార్ వెనక్కి వెళ్ళాలి, దాని తర్వాత ఎన్ అనే కార్ వెనక్కి. ఇప్పుడు అవుతుంది. ఓకే, సో మనము బి చెక్ చేసుకున్నాము అంటే ఫస్ట్ లో ఏముంది, చిన్నది ఉంది. బట్ ఇక్కడ హ్యాట్ వైజ్ ఏముంది, ఫస్ట్ బిగ్ స్నో మ్యాన్ ఉంది. సో బి ఆప్షన్ ఆల్సో రాంగ్. తర్వాత సి ఆప్షన్ చూడండి, సి ఆప్షన్ లో ఫస్ట్ ఏముంది, బిగ్ హ్యాట్ ఉంది, బిగ్ హ్యాట్ స్మాల్ హ్యాట్ ఉంది. బట్ ఆ ఆరో మార్క్ ఎక్కడ ఉంది, డిఫరెంట్ స్నో మ్యాన్స్ ఉన్నారు. అంటే ఆర్డర్ గా అసెండింగ్ లేదు, డిసెండింగ్ లేదు, ఎలా అంటే అలా నిల్చో ఉన్నారు. ఆ స్నో మ్యాన్స్ ఉంది. సో సి ఆప్షన్ ఆల్సో రాంగ్. డి ఆప్షన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ లో బిగ్ హ్యాట్ ఉంది. సో ఇక్కడ బిగ్ స్నో మ్యాన్. సో ఆర్డర్ వైజ్ గానే ఉందా. సో సెకండ్ వన్ చూద్దాం. ఈ ఆరో మార్క్ ఇక్కడ ఇచ్చారు. సో యాజ్ పర్ ఆర్డర్ ఇక్కడ స్నో మ్యాన్స్ ఉన్నారు. సో ద ఆప్షన్ ఈస్ డి. ఓకేనా, ద ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ వన్, విచ్ టవర్ అంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని షేప్స్ ఉన్నాయి, దానికి ఆరో మార్క్ అంటే వేరే షేప్ కి కనెక్ట్ అయి ఉంది అండ్ అదే కనెక్షన్ ని ఉంది. అంటే కిట్టు అనే అబ్బాయి ఆ బ్రిక్స్ ని బిల్డింగ్ బ్రిక్స్ తో అంటే ఆడుకుంటున్నాడు. దాంతో తను ఏదో టవర్ చేయాలనుకున్నాడు. బట్ దానికి రూల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఎలా అంటే ఇప్పుడు బ్లూ సెలెక్ట్ చేసుకున్నాము అంటే బ్లూ తర్వాత గ్రీన్ అన్నా పెట్టాలి లేదా ఎల్లో అన్నా పెట్టాలి. అంటే ఆరో మార్క్ ఉంది చూడండి, బ్లూ నుంచి ఎల్లో గాని గ్రీన్ గాని పెట్టాలి. ఒకవేళ గ్రీన్ గాని సెలెక్ట్ చేసుకున్నామంటే ఎల్లో పెట్టాలి అంతే. లేదా ఈ చూడండి బ్లూ తీసుకున్నామంటే గ్రీన్ పెట్టాలి లేదా ఎల్లో పెట్టాలి లేదా మళ్ళీ బ్లూయే పెట్టాలి. చూడండి ఈ ఏరో మార్క్ మళ్ళీ దీన్నే ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, సో రూల్ ఇప్పుడు ఆరెంజ్ అనుకోండి, బ్లూ పెట్టచ్చు లేదా ఎల్లో పెట్టచ్చు. ఓకేనా, ఇది కండిషన్ అన్నమాట. ఇలా ఏ బ్రిక్స్ ఏది మనం చూడండి, క్వశ్చన్ చూడండి, ఈ రూల్స్ ప్రకారము మనము ఏ బ్రిక్స్ ఏ టవర్ ని మనము బిల్డ్ చేసాము అనేసి. ఫస్ట్ చూడండి బ్లూ 2 times ఉంది అంటే ఓకే, బ్లూ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి మళ్ళీ బ్లూ కూడా పెట్టచ్చు. తర్వాత ఆరెంజ్ పెట్టాడు, ఆరెంజ్ నుంచి బ్లూ పెట్టచ్చే కానీ బ్లూ నుంచి ఆరెంజ్ అయితే లేదు. సో దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. తర్వాత గ్రీన్ ని 2 times పెట్టాడు. సో గ్రీన్ కి అలాంటి అదే వెంటనే పెట్టే ఆరో మార్క్ కూడా లేదు కాబట్టి దిస్ ఆప్షన్ ఆల్సో రాంగ్.
సి ఆప్షన్ చూడండి, బ్లూ, అగైన్ బ్లూ, తర్వాత గ్రీన్ తీసుకున్నాడు, గ్రీన్ నుంచి ఎల్లో తీసుకున్నాడు. ఓకేనా, ఇది మన రూల్స్ ని ఫాలో అయింది. ఇది సి అనేది. డి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ బ్లూ బ్రిక్, తర్వాత ఆరో మార్క్ ఉంది. ఓకే, గ్రీన్ ఫిక్స్ చేశాడు. బట్ ఇక్కడ చూడండి, గ్రీన్ తర్వాత డైరెక్ట్ గా ఆరెంజ్ పెట్టాడు. సో డి ఆప్షన్ రాంగ్. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే సి. ఓకేనా, ఆన్సర్ ఈస్ సి. ఇక్కడ చూడండి, ఇది ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏది ఫస్ట్ వస్తుందో అదే ఫస్ట్ అవుట్ అవుతుంది. ఓకేనా, ఆ ఆర్డర్ ని బేస్ చేసుకొని, ఆ లాజిక్ ని బేస్ చేసుకొని ఇది ఒక చిన్న క్వశ్చన్, ఒక లాజిక్ క్వశ్చన్ అన్నమాట. ఏంటి అంటే, అనిల్ లైక్స్ టు వేర్ డిఫరెంట్ కలర్ సాక్స్ ఎవ్రీ డే హీ గోస్ అవుట్. అంటే అనిల్ అనే అతను బయట వెళ్ళే ఎవ్రీ టైం డిఫరెంట్ సాక్సెస్ వేసుకోవడం తనకి ఇష్టం. సో అందుకనేసి హీ ఫాలోస్ ద రూల్స్ గివెన్ బిలో. అంటే అతను కొన్ని రూల్స్ ఫాలో అవుతున్నాడు. తన దగ్గర కొన్ని ఒక ఆ వీక్ కి సరిపడే సాక్సెస్ ఉన్నాయి. అంటే 7 కలర్స్ అనుకోండి, 7 days కాబట్టి 7 కలర్స్ ఉన్న సాక్సెస్ ఉన్నాయి. సో ఎవ్రీ డే బయట వెళ్ళినప్పుడు డిఫరెంట్ గా వేసుకోవాలని తను లైక్ చేస్తాడు కాబట్టి దానికంటే కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. ఆ రూల్స్ ఏంటి అంటే, సాక్సెస్ ఆర్ వాష్డ్ డై. అంటే వేసుకున్న సాక్స్ ఎవ్రీ డే వాష్ చేస్తాడు. అండ్ యాజ్ సూన్ యాజ్ దే ఆర్ వాష్ దే ఆర్ యాడెడ్. అంటే వాష్ చేసింది లెఫ్ట్ సైడ్. అంటే ఇప్పుడు చూడండి, ఇది వాష్, ఇది ఈ రోజు వేసుకున్నాడు, వాష్ చేశాడు. అప్పుడు ఏం చేశాడు, వెంటనే ఇక్కడ పెడతాడు లెఫ్ట్ సైడ్. అంటే లెఫ్ట్ సైడ్ లో పెడతాడు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ రేపు వెళ్తున్నాడు బయట, వేసుకోవాలి, రైట్ సైడ్ ఉండేదాన్ని ఫస్ట్ రైట్ లో ఉండేది వేసుకుంటాడు. వాష్ చేసింది లెఫ్ట్ లో పెడతాడు. నెక్స్ట్ ఏదైతే వేసుకోవాలో అది రైట్ సైడ్ ఉండే ఫస్ట్ వన్ తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ డిఫరెంట్. తర్వాత వెడ్నెస్డే దిస్ వీక్. అంటే వెడ్నెస్డే లైక్ దిస్. ఈ వెడ్నెస్డే కి ఈ సాక్సెస్ అనేటివి ఈ అరేంజ్మెంట్ లో ఉన్నాయి. ఓకేనా, తను రూల్స్ పెట్టుకున్నాడు. వాష్ చేసినవన్నీ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటూ రావాలి, వాడేటివన్నీ లెఫ్ట్ నుంచి కాకుండా రైట్ లో తీసుకోవాలి అని తనంటూ ఒక రూల్ పెట్టుకున్నాడు అనమాట. ఓకేనా, సో ఆ రూల్ ప్రకారము ఆ వెడ్నెస్డే కి ఆర్డర్ ఇలా ఉంది, సాక్సెస్ ఆర్డర్ ఇలా ఉంది. ఓకేనా, Anil will not able to go out on this Sunday and Tuesday and Thursday next week. ఇంకొక రూల్ ఏంటి అంటే, నాట్ ఏబుల్, అనిల్ అనే అతను సండే బయట వెళ్ళలేడంట. అండ్ నెక్స్ట్ వచ్చే వీక్ లో ట్యూస్డే అండ్ థర్స్డే కూడా బయట వెళ్ళలేడంట. సో అది కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే, వాష్ చేసినవన్నీ లెఫ్ట్ లోనే పెట్టుకుంటాడు, మళ్ళీ యూజ్ చేయాల్సినవి రైట్ నుంచే తీసుకుంటాడు. అండ్ ఇంకో కండిషన్ అంటే, ఈ వీక్ లో సండే, నెక్స్ట్ వీక్ లో ట్యూస్డే అండ్ థర్స్డే తను బయట వెళ్ళడు. సో అలా ఆ 3 కండిషన్స్ ని బేస్ చేసుకొని, వాట్ కలర్ సాక్స్ విల్ అనిల్ వియర్ సాటర్డే ఆఫ్ నెక్స్ట్ వీక్ సాటర్డే అనిల్ ఏ కలర్ సాక్స్ వేసుకుంటాడు అనేది మనకి క్వశ్చన్. 3 కండిషన్స్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ సాటర్డే, నెక్స్ట్ వీక్ నాట్ దిస్ వీక్, నెక్స్ట్ వీక్ సాటర్డేకి అనిల్ ఏది వేసుకుంటాడని మనకి క్వశ్చన్. సో ఇప్పుడు వెడ్నెస్డే అంటే, వెడ్నెస్డే కి మనకి రెడ్ కలర్ స్టార్టింగ్ లో ఉంది. బయట వెళ్తే వాడు వేసుకోవాల్సింది రెడ్ కలర్. ఓకేనా, తర్వాత ఎల్లో, థర్స్డే కి ఎల్లో. ఓకేనా, ఫ్రైడేకి గ్రీన్, సాటర్డేకి బ్లూ, సండే వెళ్ళను అని చెప్పాడు. సో మండేకి బ్లూ, ట్యూస్డే కూడా వెళ్ళను అని చెప్పాడు. సో వెడ్నెస్డేకి లావెండర్, థర్స్డే వెళ్ళడు. సో ఫ్రైడేకి ఏంటి, లాస్ట్ లో ఉన్న బ్రౌన్. అండ్ అగైన్ సాటర్డేకి అప్పుడు ఏ కలర్ వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది. సండే వదిలేసాము, ట్యూస్డే వదిలేసాము, థర్స్డే వదిలేసాము, లెఫ్ట్ లో కౌంట్ చేసుకుంటూ వచ్చాము అంటే మనకి లాస్ట్ లో సాటర్డేకి ఏ కలర్ వస్తుంది అంటే రెడ్ కలర్ వస్తుంది. ఓకేనా, అర్థమైందా అందరికి? ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైంది లీలా, అర్థమైంది. అర్థమైందమ్మా. సో ఇక్కడ చూడండి, ఈ
బిహేవర్ డ్యామ్ అంటే ఒక ఊరి డ్యామ్ దగ్గర దీప అనే అమ్మాయి ఒక ఏన్షియంట్ పీస్ ఆఫ్ వుడ్ అంటే ఒక పాతకాలం ఒక వుడ్ ఒక చెక్క బోర్డ్ అనేది చూసిందంట. దాంట్లో ఇలా కొన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే అయి ఉన్నాయి. ఓకేనా. దీప అజ్యూమ్స్ దట్ ఇట్ ఈస్ ఏ చిప్పర్ టేబుల్ ఫ్రమ్ ద టైమ్ వెన్ ద ఎల్డ్ అంటే పూర్వీకులు ఉంటారు కదా, అంటే యాన్సిస్టర్స్, వాళ్ళు యూజ్ చేసే లాంగ్వేజ్ అని కనిపెట్టింది అనమాట. సో దాని మీద ఇలా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రకారము అంటే ఇక్కడ ఈ బోర్డ్ మీద ఉన్న చూడండి, ఈ సింబల్స్ ప్రకారము మనము ఇక్కడ ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్ కోడ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుందా? ఈ సింబల్ లో 1 ఉంది చూడండి. ఇక్కడ ఈ సింబల్ ఉంది, 1 ఉంది చూడండి. ఈ సింబల్ లైన్ లో ఈ సింబల్ కి నేర్గా ఏముంది ఇక్కడ? ఎస్. ఓకేనా. తర్వాత ఈ సింబల్ లో 1, ఈ సింబల్ లో ఈ 1 ఏముంది? ఏ. ఎస్ ఏ. తర్వాత ఈ సింబల్ లో 3, ఈ సింబల్ లో 3, 1 2 3 డబ్ల్యూ ఎస్ ఏ యు. ఓకేనా. సారీ వి అది వి. ఓకేనా. తర్వాత ఈ సింబల్ లో ఇక్కడ 0 ఉంది, ఈ సింబల్ లో ఇక్కడ, ఈ సింబల్ లో ఇక్కడ ఏముంది? ఈ ఉంది. అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుంది లీలా. ఓకేనా. ఇక్కడ ఈ వస్తుంది. తర్వాత ఈ సింబల్ లో ఇక్కడ ఈ 0 ఉంది చూడండి. ఈ సింబల్ లో ఈ 0 దగ్గర డబ్ల్యూ. ఓకేనా. డబ్ల్యూ. అలా ఈ సింబల్స్ లో ఏమేమి ఉన్నాయి దీని ప్రకారం చూస్తే మనకి ఏమి ఆన్సర్ వస్తుంది? ఈ కింద ఇచ్చాడు చూడండి. వాటిలలో ఏమేమి వస్తుంది, ఏది రావచ్చు చూడండి. ఆల్రెడీ మనం సగం చేసేసాం. ఎస్ ఏ వి ఈ డబ్ల్యూ ఏంటి? సేవ్ వాటర్. మనం చూసుకోవచ్చు సగం వచ్చేసింది కాబట్టి సేవ్ వాటర్. సేవ్ అనేది ఉంది. డబ్ల్యూ కూడా మనం కనుక్కున్నాం కాబట్టి డబ్ల్యూతో ఏముంది? సేవ్ వాటర్ ఉంది అంతే. ఓకేనా. ఆప్షన్ ఈస్ ఏ, సేవ్ వాటర్. ఇది based on Rangoli. Rangoli is an art from India. Patterns are laid out on the floor. These patterns are often symmetric. Priya has styles of 3 different kinds for her Rangoli. Either 8 green triangles, 4 pink squares and 6 orange triangles. Priya ane అమ్మాయి దగ్గర 8 triangles ఉన్నాయి, 4 pink squares ఉన్నాయి, 6 ఆరెంజ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. వీటితో కింద ఏ కాంబినేషన్ ఆ అమ్మాయి చెయ్యగలదు అనేది మనకి క్వశ్చన్ అన్నమాట. ఓకేనా. సో ఏం చేయగలదు అమ్మాయి? 8 గ్రీన్ ట్రయాంగిల్స్, 4 పింక్ స్క్వేర్స్, 6 ఆరెంజ్ ట్రయాంగిల్స్. చూడండి ఇక్కడ 1 ట్రయాంగిల్, ఇక్కడ 1 ట్రయాంగిల్, 2 ఓకే 4 6 8 ట్రయాంగిల్స్ అన్నింటినీ యూజ్ చేయాలి అమ్మాయి. కాబట్టి ఇక్కడ 4A, మనకి 6 ట్రయాంగిల్స్ ఉంది కానీ ఏ ఆప్షన్ లో 4A యూజ్ చేసింది కదా. సో ఏ రాంగ్. బి లో చూడండి మోస్ట్లీ అన్ని యూజ్ చేసేసింది. 6 ఆరెంజ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, 8 గ్రీన్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, 4 పింక్ స్క్వేర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి 8 గ్రీన్ ట్రయాంగిల్స్ ఉంటే ఓన్లీ 4A యూజ్ చేసింది. సో ద ఆప్షన్ ఈస్ బి. ఓకేనా. ద ఆన్సర్ ఈస్ ఓన్లీ సజెషన్ బి. ఓకేనా. The sends message from top of the mountain to valley below. చూడండి ఇక్కడ మౌంటైన్ పై నుంచి క్లౌడ్
అంటే క్లైమేట్ ఎలా ఉంటుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు మెసేజ్ సెండ్ చేశారు. కానీ అది డిస్ప్లే అయ్యేటప్పటికి కొన్ని స్మాల్ చేంజెస్ జరిగింది. అంటే స్మాల్ గా ఉండేది పెద్దది అయిపోయింది, బిగ్ వన్ అయింది, బిగ్ గా ఉండే క్లౌడ్ స్మాల్ గా అయింది. ఓకేనా? సో మనము పక్కన మనకి చూడండి, ఈ క్లౌడ్స్ యూజ్ చేసుకొని వాళ్ళు మనకి వెదర్ ఎలా ఉంటుంది అని చెప్తారు. అన్ని బిగ్ క్లౌడ్స్ ఉన్నాయి అనుకోండి, అది థండర్ స్టార్మ్. ఓకేనా? తర్వాత ఒక బిగ్ క్లౌడ్, స్మాల్ క్లౌడ్ అలా వచ్చింది అంటే లైట్ రెయిన్. తర్వాత అలానే వన్ బై అంటే ఇప్పుడు చూడండి, స్మాల్ క్లౌడ్ అండ్ బిగ్ క్లౌడ్ అలా ఉంటే క్లౌడీ. ఆ తర్వాత అన్ని స్మాలే ఉండి ఒక బిగ్ క్లౌడ్ ఉంది అంటే అది సన్నీ అన్నమాట. సో అలా మనకి అలా చూపించే దాంట్లో ఇలా వచ్చేసింది. సో ఒక మిస్టేక్ జరిగింది. అది ఏ మిస్టేక్? ఈ 4 ఉండాలి, ఈ 4 కాకుండా ఈ ఆప్షన్ డిఫరెంట్ గా ఉంది. సో అప్పుడు ఏం చేంజ్ అయ్యి ఉంటుంది అని వాళ్ళు అడిగారు. విచ్ మెసేజ్ వాస్ సెండ్ అంటే వాళ్ళు సెండ్ చేసి 4 ఇట్లోనే ఉండాలి, బట్ చూడండి డిఫరెంట్ గా తీసుకున్నారు వాళ్ళు మెసేజ్ అనేది. సో ఎర్రర్ అనేది ఎంటర్ అయింది దీంట్లో. సో అది ఏంటి, ఏం చేంజ్ అయ్యింది అని వాళ్ళు అడుగుతా అన్నారు. చూడండి, పైన ఒక స్మాల్ క్లౌడ్ ఉంది అంటే మనం రిసీవ్ చేసుకున్న కోడ్ చెక్ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి వాటితో. ఫస్ట్ స్మాల్ ఉంది, లాస్ట్ లో స్మాల్ ఉంది, మధ్యలో బిగ్ క్లౌడ్స్ 3 ఉన్నాయి.